అందరికీ నేను ఈరోజు మీకు కేఎఫ్సి చికెన్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అండ్ ఈజీగా మనం ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మంచిగా పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఈవినింగ్గా చేసియొచ్చండి. బయట ఆయిల్ కంటే ఇంట్లో మన ఫ్రెష్ ఆయిల్తో మనం ఇలా చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ముందుగా అయితే శుభ్రంగా నీట్గా కడిగేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ ముక్కలకి ఉప్పు అనేది బాగా పడుతుందండి. ముక్కకి సప్పగా ఉండకుండా ముక్క బాగా పడుతుంది. అండ్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బయటికి తీసేసి మంచిగా వాటర్ అన్నీ వంపేసి నీట్గా ఒక క్లాత్లో వేసుకొని అయితే ఇలా తుడుచుకోవాలండి. వాటర్ తడి అనేది లేకుండా చూసుకోవాలి చికెన్ పీసెస్కి. ఇప్పుడు మనం వీటిని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇట్లా నీట్గా తుడిచేసి అయితే పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ కోసం ముందుగా సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ అండ్ ప్లస్ మళ్ళీ ఈ సాల్ట్ కూడా అండి ముక్కకి పట్టడానికి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడనంత అండి, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కారం వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నానండి. ఆ తర్వాత పెరుగు అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది పెరుగు అండి. 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు అండి. ఈ పెరుగు వేయడం వల్లనే మనకు ఈ మ్యారినేట్ అనేది బాగా ముక్కకి పట్టేసి నీట్గా మంచిగా మనకి ఫ్రైడ్ పీస్ ఎలా వస్తుందో అలా రావడానికి కారణం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ పెరుగు అండి. ఈ పెరుగులో మనకి 4 అవర్స్ నానాలండి. ఒకవేళ కావాలనుకుంటే ముందు రోజు నైట్ కూడా నానబెట్టుకోవచ్చు అండి. ఎక్కువ ఎంత నానితే అంత టేస్టీగా వస్తుందండి మన కేఎఫ్సి చికెన్ అయితే. ఇలా 4 అవర్స్ అయితే బాగా ముక్కకు పట్టేసి 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. టేస్టీగా ఉంటుంది ఇది మ్యారినేట్ వల్లనే మనకి మొత్తము. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను 4 అవర్స్ తర్వాత. చూడండి గాయ్స్, మొత్తం ఎలా మంచిగా ముక్కకి పట్టేసి చాలా మంచిగా 4 అవర్స్ అయితే పెట్టానండి. ఇప్పుడు మనము ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా మనకి బియ్యం పిండి కొద్దిగా కావాలి, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి, అండ్ ఆ తర్వాత కారం పొడి అండి, ఆ తర్వాత సాల్ట్ అండి, అండ్ 2 ఎగ్స్ అయితే పడతాయండి. మనకు 4 లెగ్ పీసెస్ కాబట్టి 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాము. ముందుగా అయితే మనము ఒకటి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ కూడా అండి మనకి యాడ్ చేయడానికి. ముందుగా అయితే ఈ బియ్యం పిండి అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మనము ముందుగా మ్యారినేట్ చేసి, ఇది బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అండి, చూపించలేదని మళ్ళీ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇప్పుడు ఈ బియ్యం పిండి పౌడర్లో మొత్తం ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అంతా బాగా వాటికి కోటింగ్ వేసుకోవాలండి. బియ్యం పిండితో బాగా ఆ ముక్కలకి పట్టేలాగా పెట్టుకోవాలి. మొత్తము ఇలా ముక్కలకి మొత్తము స్ప్రెడ్ చేస్తూ ఎక్కడ తడి లేకుండా మొత్తం ఈ బియ్యం పిండి అయితే కోటింగ్ వేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే చేసి పక్కన ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసేసి బియ్యం పిండితో కోటింగ్ వేసేసి ఇలా అన్నీ అయితే మనము పక్కన పెట్టేసుకుంటే మనకు ఈజీగా ప్రొసీజర్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. ఇలా నేనైతే అన్నీ పక్కన మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నానండి బియ్యం పిండిలో.
ఇలా అయితే పక్కన అన్నీ మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను. చూడండి బియ్యం పిండి కోటింగ్ పెట్టిన తర్వాత ఎలా ముక్కకి పట్టుకుందో. ఇప్పుడు ముందుగా మనము 2 ఎగ్స్ తీసుకుందామండి. ఆ ఎగ్స్ అనేది ఒక బౌల్లోకి మనము తీసుకోవాలండి. అది బాగా మిక్స్ చేయాలండి. ఆ మిక్స్ చేసిన దాంట్లోనే ఇప్పుడు ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ అనేది డిప్ చేయాలండి. బాగా గిలక్ కొట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆమ్లెట్కి ఎలా అయితే వేసుకుంటామో అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం అయితే వేసేసుకొని ఇలా స్పూన్తో అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి. ఇలా బీట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి మనం ఇందులో డిప్ చేయడానికి బాగా బీట్ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఇంకో ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడానికైతే ఇంకొక ప్లేట్ అయితే తీసుకోవాలండి. అందులో మెయిన్ అండి ఇది ప్రొసీజర్ KFCకి అయితే ముందుగా అయితే మనము కార్న్ఫ్లోర్ 1 కప్పు, మైదా 1 కప్పు, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు అండ్ రుచికి సరిపడా కారము అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇందాక మనము లెగ్ పీసెస్ చూడండి ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, అంత సాల్ట్ కారం కలిసేలాగా. దీనివల్లనే అండి మనకి KFCకి వచ్చే టేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ముందుగా అయితే మనము కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి బాగా. ముందుగా అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలండి, ఆయిల్ బాగా మరిగేంత వరకు. ఆ తర్వాత మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఆయిల్ అయితే ముక్కకి సరిపడా మునిగేంత వరకు ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే నేను పెడుతున్నాను. మనము వేయించుకునేటప్పుడు మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ ఇందాక మనము ఎగ్ది కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో అయితే మనం ఈ లెగ్ పీసెస్ డిప్ చేయాలండి. బాగా కోటింగ్ వేసుకోవాలి. ముందుగా బియ్యం పిండి కోటింగ్ ఉంది కాబట్టి ఈ ఎగ్ది ఇట్లా బాగా డిప్ చేసేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదండి, ఆ మిక్చర్లో మొత్తము మనము బాగా మళ్ళీ కోటింగ్ వేయాలండి. ఆ బ్రెడ్ క్రమ్స్ ఉండడం వల్లనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. బాగా ఇలా అయితే ముక్కకి ఎక్కడ ప్లేస్ లేకుండా అయితే మొత్తం ఇలా చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను ఇలా పైకి లేవట్టి చూపిస్తాను. చాలా బాగా వస్తుందండి కోటింగ్ పెట్టిన తర్వాత. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అని చెప్పేసి. మొత్తం ఎక్కడ మనకి తడి లేకుండా ఆ ఎగ్ అనేది కనిపించకుండా మొత్తం కోట్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో అయితే ఈ లెగ్ పీస్ మెల్లగా వేసుకోవాలండి. చూపిస్తాను ఎలా వేసుకోవాలో. ఇలా అంతా డస్ట్ అంతా ఇలా అంతా తీసేసి మెల్లిగా ఆయిల్ హీట్ అయిన దాంట్లో చూడండి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. పెట్టేసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి గైస్. ఇంకా అలానే మిగిలిన పీసెస్ కూడా ఇందులో డిప్ చేసేసి ఆ కోటింగ్ అంతా వేస్తూ రెడీగా అయితే పెట్టుకోవాలండి. వేసిన వెంటనే అయితే మనము ముక్కని కదపొద్దండి. ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాతనే ఇట్లా ఫ్రంట్ సైడ్ తిప్పాలండి. ముక్క విరిగిపోకుండా ఉంటుంది, నీట్గా కాలుతుందండి. ఫస్ట్ అంతా చూడండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి, లేకపోతే మీ రెసిపీ అనేది మాడిపోతుందండి. చాలా ఓపికతో ఉండాలండి వంట దగ్గర. నీట్గా చేసుకోవాలంటే ఇంకా మిగిలిన పీసెస్ కూడా నేను అన్ని డిప్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఆ 2 పీసెస్ ఫ్రై అయ్యేలోపు ఈ 2 పీసెస్ని డిప్ చేసేసి కోటింగ్ పెట్టుకుందామని చెప్పేసి నేను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి.
ఇప్పుడు మన ముక్కల్ని చూడండి, అటు సైడ్ తిప్పినప్పుడు ఎంత బాగా క్రిస్పీగా అయితే కాలిందండి. లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. ఎప్పుడైనా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే స్లోగా ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా గైస్, మన కేఎఫ్సీ అయితే ఎలా చేస్తామో అలా అయితే బాగా కనిపిస్తుంది కదా. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఇలా నీట్గా ఇక్కడ ముక్క విరగకుండా ఇలా ఫ్రైగా కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేసి మనం ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, చాలా బాగా వస్తుందండి. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి అయితే ఈ స్నాక్స్ ఐటమ్గా అయితే ఇవ్వచ్చు గైస్. ఆ మిగిలిన పీసెస్ని కూడా ఇందులో వేసేసానండి. చూడండి, మెల్లగా అయితే స్పూన్తో అటు ఇటు అనాలి. ఫాస్ట్గా అంటే ముక్క విరిగిపోతుందండి. మనం ఆ కోటింగ్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు స్లోగా అటు ఇటు అయితే తిప్పుతూ ఉండాలి. ఫైనల్లీగా అయితే మన వంట అయితే కంప్లీట్ అయిపోతుందండి. అండ్ స్లోగా అయితే అటు ఇటు కదులుతున్నాను. ఇంకా ఆల్రెడీ 2 పీసెస్ ఫ్రై చేసి అయితే పెట్టుకున్నాను. చూపిస్తాను మీకు ఎలా అయితే మనం చేసుకున్నామో, ఎలా మనకి క్రిస్పీగా వచ్చిందో కేఎఫ్సీ స్టైల్లో. చూడండి గైస్, పైకి అయితే పెట్టి చూపిస్తాను ఎంత బాగా కుక్ అయిందో. లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. అండ్ కెచప్తో గార్నిష్ చేసుకొని తిని అండ్ మైనీస్కుంటే కూడా ఇంకా బాగుంటుందండి టేస్టీగా. అండ్ ఫైనల్లీగా అయితే చూడండి, మన 4 లెగ్ పీసెస్ ఎలా ఉన్నాయో ఇలా కెచప్లో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి గాయస్. కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తాం.